వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖస్ వరల్డ్. మమ్మీ ఏంటి వర్షంలో తడుస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చల్లగా వర్షం పడుతుంది. మా చెట్టుకి గుత్తి వంకాయలు ఉన్నాయి, తెల్ల వంకాయలు. వాటికి మసాలా వంకాయ చేస్తాను. ఇది ఒక చెట్టే ఫ్రెండ్స్, అండ్ చాలా ఈ కూడా కోసేస్తున్నావమ్మా? ఎందుకు ఇవి కూడా తక్కువ ఉన్నాయిగా, మొన్న మొత్తం కోసేసాను. వచ్చాయమ్మా? నిన్న వచ్చాయి. ఇన్ని వంకాయలు వచ్చాయి ఫ్రెండ్స్ మా మొక్క నుంచి. ఒకే ఒక్క మొక్క, అది ఒక చెట్టు నుంచి వచ్చాయి ఫ్రెండ్స్. దీన్ని ఈ మసాలా వంకాయకి కావాల్సినవి 2 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, చిన్న వెల్లుల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి ఎన్నమ్మా పచ్చిమిర్చి? 5-6, ఒక 5-6 పచ్చిమిర్చి. గట్టిగా చెప్పమ్మా. ఉల్లిపాయని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ ముక్కలు చేసి మిక్సీలో వేసుకోవాలి. ఇవి పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా ఇలా కచ్చపచ్చ ఆడించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. పైన వర్షంలో తడిసి శుభ్రం కడిగినా కూడా మనం కొంచెం నీళ్ళు పోసుకొని వాష్ చేసుకోవాలి. గిన్నె వేడైంది కదా ఫ్రెండ్స్, నూనె పోసుకుందాం. కొంచెం ఎక్కువ పోసుకుంటాం. ఒక 5 స్పూన్స్ పడతాయి, 5 to 6, బికాస్ వంకాయలు ఫ్రై చేస్తాం కదా అందుకని. ఇలా ఘాట్లు పెట్టుకొని, ఇందులో ఏమి ఉండవు ఫ్రెండ్స్, పుచ్చులు కానీ ఏమి ఉండవు ఫ్రెండ్స్. చూసుకోవాలి, మీరు బయట నుంచి తెచ్చుకుంటే చూసుకోవాలి. కానీ మన చెట్టు కాబట్టి పుచ్చులు ఉండవు ఫ్రెండ్స్. ఎంత ఆర్గానిక్ పంట. అన్నిటికీ అలానే కట్ చేసుకోవాలి. అన్నీ అలా యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిపోయామా? అవుతుంది ఇంకొంచెం అయితే. అంటే అన్ని బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలా? బ్రౌన్ కలర్ వచ్చుతుంది, పచ్చిగా లేకుండా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలమ్మా? మగ్గిపోయింది. ఇందాక చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలా? మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలమ్మా. ఈ 2 టమాటాలు ఇందులో మళ్ళీ వేసుకొని ఇది కూడా మిక్స్ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇంకొద్దిగా అయితే సరిపోతుంది. ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. కొంచెం ఇందులో కొంచెం మొన్న చేసిన మసాలా ఇది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కొంచెం చాలు. ఇది కూడా వేగిపోయింది. ఆయిల్ కూడా చూడండి బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీనికి టమాటా గుజ్జు చేసుకుందాం. టమాటా పేస్ట్ వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుందమ్మా. ఆహా, కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. వంకాయ ఎక్కువగా వేగనివ్వకూడదు, కొంచెం వేగాలి. ఎందుకంటే మనం ఇలా కలిపేటప్పుడు వంకాయ అనేది మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఫ్రై అయితే మిగతాది ఉడికిపోతుంది. అవి మన చెట్టు వంకాయలు కాబట్టి ఇంకా ఫ్రెష్గా తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి, కొంచెంసేపు మగ్గించాలి. మగ్గింది. నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలమ్మా? చెప్తాను. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి.
పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం వేసుకోవాలి, తర్వాత ఘాటుగా ఉంటుంది. నేను సరిపోతుంది. ఒక 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాం కాబట్టి మగ్గిపోయింది. అది కూడా మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇందాక కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం తగినంత వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. మూత పెట్టుకొని 10 నిమిషాలు 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎంతవరకు వచ్చిందమ్మా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దీన్ని మనం కూర ఉడికిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు, అంటే తినేయచ్చు. వంకాయ కూడా మెత్తగా అయిపోయింది. ఏదైనా మన చెట్టు వంకాయలు, ఫ్రెష్ వంకాయలు, ఆ టేస్ట్ వేరు. ఆ వండినా కూడా కూర త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది బయట కొనుక్కునేది అంత కంపేర్ చేస్తే. వేడి వేడి రైస్. ఇప్పుడు మా మమ్మీ అయితే టేస్ట్ చేయబోతుంది. వేడి వేడి అన్నం, అలాగే గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ. టేస్ట్ చేస్తున్నావమ్మా? టేస్ట్ చేస్తున్నాను. వేడి వేడి రైస్, వంకాయ. త్వరగా టేస్ట్ చేసి చెప్పు, మాకు కూడా ఆకలేస్తుంది. ఇది పల్లెటూరు స్టైల్ ఫ్రెండ్స్. ఇప్పుడుది కాదు, మా అమ్మ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, నేను కూడా ఎలాగే వండుతున్నాను. ఈ ముక్క ఎలా పెట్టుకొని కాలిపోతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఆర్గానిక్ వంకాయలు కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ మొత్తం వచ్చేటప్పుడు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.